అడవన్నాక సిరతలు ఉంటాయి కదండి, ఇంకా ఏమన్నా ఉంటాయి. అయినా మనం అడవుల చుట్టుపక్కల ఉంటూ సిరతలు వచ్చేస్తున్నాయని ఓ గోల్ చేసేస్తే ఎలా చెప్పండి? అది కాదమ్మా, అవి అడవిలో నుంచి బయటకు వచ్చేసినప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్లు మళ్ళీ లోపలికి పంపించేస్తే సరిపోయిద్ది కదా. పంపించేస్తారులే కానీ జనాలు కూడా ఎవరి జాగ్రత్తలు ఉంటే సరిపోద్ది కదా. అన్ని పనులు ఆఫీసర్లే చూసుకుంటారని అనుకుంటే ఎలా చెప్పు? అది అవ్వదు కదా. అందుకే వాళ్ళకోసారి గుర్తు చేసేద్దామని నేను చెప్తున్నానమ్మా. నువ్వు చెప్తే వాళ్ళు మారిపోయి వెంటనే వెళ్ళి ఆ సిరుతుని పట్టేసుకుంటారేంటి? కాబట్టి మరీ నువ్వు ఎక్కువ ఊహించుకోకుండా ఆ సీసీటీవీలో ఏం రికార్డ్ అయిందో చూడు మరి. తిరుపతి, తిరుమలలో చిరుతలు తిరగడం చాలా కామన్ అయిపోయింది. ఎప్పుడు ఎటు నుంచి వస్తాయో ఊహించడానికి కూడా లేకుండా పోయింది. తాజాగా మరోసారి చిరుత కలకలం రేపింది. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చిరుత తిరగడం మరోసారి టెన్షన్ పుట్టించింది. ఎస్వీయూలో పాపులేషన్ స్టడీస్ ఐ బ్లాక్ మధ్యలో కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రదేశంలో చిరుత హల్చల్ చేసింది. నెల రోజుల టైంలో ఇది రెండోసారి. నవంబర్ 7న రాత్రి సీసీ కెమెరాల్లో చిరుతపులి సంచార దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ చిరుతపులి ఓ కుక్కను వేటాడుతున్నట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. చిరుత సంచారంతో వర్సిటీ సెక్యూరిటీ భయాందోళనకు గురవుతున్నారు. విద్యార్థులు బయట ఒంటరిగా తిరగొద్దంటూ వర్సిటీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎస్వీ వర్సిటీ ఆవరణలో చిరుత సంచరిస్తున్నట్లు బయటపడడంతో జనాలు టెన్షన్ పడుతున్నారు. తరచూ ఇదే ప్రాంతంలో చిరుత కదలికలు కనిపిస్తున్నందున భయంతో వణికిపోతున్నారు. చిరుతలు అలిపిరి చెక్ పాయింట్ దగ్గర నుంచి ఎస్వీ యూనివర్సిటీలోకి ప్రవేశిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. చిరుత సంచారంపై ఫారెస్ట్ అధికారులు నిఘా పెట్టారు. అలిపిరి చెక్ పాయింట్, ఎస్వీ యూనివర్సిటీ ప్రాంతాల్లో గస్తీ తిరుగుతూ ఆ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. టీటీడీ అధికారులు, ఫారెస్ట్ సిబ్బంది చిరుత సంచారంపై నిఘా పెట్టి తమను రక్షించాలని కోరుతున్నారు స్థానికులు.